మన నుదుటు చూసుకుంటే నుదుటి పైన 3 గీతలు కానీ, ఒక గీత కానీ మేజర్‌గా ఏంటంటే సెంటర్‌లో ఒక నరం కింద వస్తది. చాలామంది అదృష్టం రాదొస్తే అనేసి అంటారు. అది ఎంతవరకు నమ్మొచ్చంటారు? అది శరీర తత్వంలో వచ్చేటువంటి యొక్క మార్పులు అవన్నీ. ఏది సెంటర్‌లో వచ్చే నరం గురించి అంటారా? బాడీలో ఉన్నటువంటి యొక్క సిస్టమ్స్ నుండి అవి ఏర్పడతాయి అన్నమాట. ఓకే. దానికి పూర్వీకులు ఏం చెప్పారంటే మిడిల్లో వస్తే అది శివుడితో సమానము, మంచిది, సక్సెస్ రైట్. అని ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. రైట్. అసలు వాస్తవికంగా ఆలోచిస్తే అదంతా కూడా సైంటిఫిక్ రీజన్. హ్మ్. ఆ బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ని బట్టి, హార్మోన్స్ని బట్టి అవన్నీ ఏర్పడతా ఉంటాయి అన్నమాట. హ్మ్. దాన్ని వీళ్ళు ఏం చేశారు, ఆధ్యాత్మికంగా కేంద్రీకరించి అది మిడిల్లో ఉండటం అనేది కోట్ల మందిలో ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో ఉంటుంది అనమాట. ఓకే. దానికో అతను ఏంటంటే అట్లా ఐడెంటిఫికేషన్ గుర్తులు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తా అంటే కా నిఘంటువుగా ఉంటాడు. అంటే ఏది కూడా ఆ, అతను తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉంటుంది అనమాట. రైట్. అతనిలో ఫ్రాడ్ ఉండదు, నిజాయితీ ఉంటుంది. హ్మ్. ఆ నిజాయితీ అన్నీ చూసి ఏం చెప్పారంటే పూర్వీకులు శివుడు అంశ భగవంతుని చేకూర్చారు రైట్. మంచివాడే అని. హ్మ్. అది అట్లా వచ్చిన కారణం అది అనమాట. ఓకే. అంతే.